ఓం శ్రీ గురుభ్యో నమ. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ సర్వజిత్తునామ సంవత్సర అధిక శ్రావణ బహుళ అమావాస్య అర్ధరాత్రి శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం అనగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందండి అని ఇప్పుడు మీకు నేను చెప్తే, ఏమయ్యా దానికి ఎందుకు అంత పొడుగు సాగతీసి చెప్తావు, 1947 ఆగస్టు 15 వచ్చిందంటే చెప్తే సరిపోదా అని అంటారా అనరా? ఇలా అనుమానం వచ్చే నేను దీని గురించి ఆవేదన పడితే పెద్ద పెద్ద పండితులు తప్ప నాలాంటి వాడు ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయలేడు అనేటువంటి అభిప్రాయానికి నేను వచ్చి ఒక చిన్న పద్యాన్ని రాశాను. ఈ పద్యాన్ని విన్నటువంటి పండితోత్తములు లేదా ఎవరికి దీనికి సంబంధించిన ఉపాయం తోస్తే వాళ్ళు ఆ ఉపాయాన్ని ఇంప్లిమెంట్ చేసి అందరికీ అందించండి. ఎంత తొందరగా అందిస్తే అంత మంచిది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏంటంటే అసలు విషయం, ప్రతి కాలచక్రంలో మనకు 60 సంవత్సరాలు ఉంటాయి కదా తెలుగు సంప్రదాయం ప్రకారంగా. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజోత్పత్తి, ఇలా 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి 60 సంవత్సరాలలో ఈ పేర్లు తిరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి 60వ సంవత్సరం క్షయనామ సంవత్సరం, కొంతమంది అక్షయ అంటారు అనుకోండి. క్షయనామ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభవతోనే మొదలు. అలా 60 సంవత్సరాలు ఉంటాయి. ఒక 500 ఏళ్ల తర్వాత ఇమాజిన్ చేసుకోండి. కొంచెం నిదానంగా విని ఆలోచించకపోయినట్లయితే మీకు ఈ సమస్య అర్థం కాదు సుమా. ఒక 500 ఏళ్ల తర్వాత ఎవరైనా ఒక పిల్లవాడిని తాతగారు పిలిచి, నాయనా మనకి శ్రీ సర్వజిత్తునామ సంవత్సర అధిక శ్రవణ బహుళ అమావాస్య శుక్రవారం అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందయ్యా భారతదేశానికి అని చెప్తే, తాతయ్య ప్రతి 60 సంవత్సరాలలోనూ ఒక సర్వజిత్తు ఉంటుంది కదా, ఇప్పుడు మనకి 500 ఏళ్లకి పూర్వం నువ్వు అన్నావు అంటే దాదాపుగా 500 ఏళ్లలో 60 సంవత్సరాలు ఎన్ని గడిచి ఉంటాయి? ఒక అంచనా ప్రకారంగా 600 ఏళ్ళు అనుకుందాం. 10 6 60 అంటే 10-60 సంవత్సరాల చక్రాలు తిరిగిపోయాయి. ఈ 10-60 సంవత్సరాల చక్రాలలో ఏ 60 సంవత్సరాల చక్రంలో ఏ సర్వజిత్తునామ సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చింది తాతయ్య? మనకి 600 ఏళ్ల క్రితం వచ్చిందంటావు, 700 ఏళ్ల క్రితం వచ్చిందంటావు, అందులో సర్వజిత్తు అంటావు, ఏ సర్వజిత్తు అని అడుగుతాడు. ఎందుకంటే అనేక సర్వజిత్తులు అయిపోతాయి కదా. ఉదాహరణకి ఒకే ఇంట్లో కల్పన అని 2 అమ్మాయిలు ఉన్నారనుకోండి, వయసులో పెద్దవాడిని పెద్ద కల్పన చిన్న కల్పన అంటుంటాం మనం. అంటే ఎందుకు? ఐడెంటిఫికేషన్ కోసం, సులువు కోసం చెప్తూ ఉంటాం కదా. అలాగే ఇందులో కూడా ఏ సర్వజిత్తు అంటే ఏ కల్పనలో ఉన్నామో, ఏ కాల్పనిక విధానంతో ఉన్నామో అనేటువంటి అనుమానం వస్తుంది కదా పిల్లలకి. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిందన్న విషయాన్ని చెప్పలేని పిల్లలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. కడు శోచనీయమైనటువంటి విషయం. సరే, అది తర్వాత చర్చించుకుందాం. అందుచేత దానిని కొంచెం పరిష్కరించండి అయ్యా అని అభ్యర్థిస్తూ పండితులకి మనవి చేసుకుంటూ, అలాగే కాస్త ఎంతూజియాజం అంటారే, అలా ఆ జిజ్ఞాస ఎవరికైతే ఉందో వాళ్ళైనా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఇదో పెద్ద గర్వించదగ్గ విషయం అవుతుంది, ముఖ్యంగా తెలుగు వారికి. కాబట్టి నా మనవిని పద్య రూపంలో మీ ముందు ఉంచుతున్నాను, గ్రహించండి. షష్ట్యబ్ది వర్షముల చక్రముల మధ్యలో ఇంత అంత ఎంతయ నువ్వింతలెన్నో, ఏ నామవత్సరము ఏ అబ్ది చక్రములో ఏ కొంత జరిగే నేను విషయ సూచి, ఎటుల ఎచట దొరకు నిశంక వివరము, తెలుపగలరు గురులు కురులు తెంపు భంగి, తెలియదు కుదరదు దొరకదు అన్నచో సంప్రదాయ కాల గణన వ్రాత సద్ది, ఎటుల అనుసరింప వీలగును సాలగును అప్పుడు ముద్దు అగును ఆంగ్ల అంకె పద్దు, ఎంత మాత్రము కాదు ఆంగ్ల బంధువు నేను కొంటె ప్రశ్నయని నన్ను దెప్పవలదు, సరళ సూత్ర కొరత ఉన్న అంశములన్నీ సమసిపోవును నిజము కాలగతిలో. ఇది నా మనవి. దీనికి టుకీగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. షష్ట్యబ్ది వర్షముల చక్రముల మధ్యలో 60 సంవత్సరాలకు చక్రం తిరిగిపోతూ ఉంటుంది కదా. క్షయ అయితే మళ్ళీ ప్రభవతో మొదలు, ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదత, ప్రజోత్పత్తి, అంగిరస, ఇలా ఇప్పుడు 60 సంవత్సరాల పేరు ఏకరువు పెట్టాల్సిన పని లేదు. అందులో ప్రతిరోజు ఏవేవో జరుగుతూ ఉంటాయి. ప్రపంచ వింతలు చాలా జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతున్నటువంటి వింతలని మనం డాక్యుమెంటేషన్ చేయాలి అంటే ఎలా చెయ్యాలి? ఇందాక నేను ఉదాహరణ తీసుకున్న మన స్వతంత్ర దినాన్ని ఆలోచించినట్లయితే, సర్వజిత్తునామ సంవత్సర అధిక శ్రావణ బహుళ అమావాస్య శుక్రవారం అర్ధరాత్రి అన్నామంటే ఏ సర్వజిత్తు, ఏ శ్రావణం, ఏ శుక్రవారం అంటారా అనరా? అందుచేత సరళ సూత్ర కొరత ఇక్కడ వచ్చిందని చెప్పడం కోసమే షష్ట్యబ్ది వర్షముల చక్రముల మధ్యలో 60 సంవత్సరాల పేర్లున్న చక్రముల మధ్యలో ఇంత అంత ఎంతయ్య నువ్వింతలెన్నో, ఏవేవో జరిగాయి కదా, చిన్నది పెద్దది పెద్ద పెద్ద వింతలు
జరుగుతాయి కదా. ఏ నామవత్సరము, మనకి సంవత్సరాలకి పేర్లు ఉన్నాయి కాబట్టి ఏ నామవత్సరము, ఏ అబ్ధి చక్రములో ఏ కొంత జరిగినను విషయ సూచి, విషయ సూచి మనకి తెలియాలి కదా, ఏ విషయం ఏ రోజున జరిగిందనే సూచిక మనకి తెలియాలి కదా. ఎచట ఎటుల దొరకు నిశంక వివరము. నేను ఎలా అడుగుతున్నానంటే గతంలో జరిగిన వాటికి సరైనటువంటి ప్రతిపాదిక మీరు చెప్పినట్లయితే మేము భవిష్యత్తులో ఉండే వాటిని రాసుకోవడానికి మేము దాన్ని అనుసరిస్తాం. అందుచేత ఈ పండితోత్తములైన గురు సమానులైనటువంటి వాళ్ళందరూ కూడా తెలుపగలరు గురువు గారు అందరూ కూడా కురులు తెంపు భంగి అంటే అంత తేలికగా ఇలా తీసి పారేసినంత తేలికగా. ఇప్పుడు చూడండి, స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15. చక్కగా వెంటనే ఎలా చెప్తున్నాం అలాగే తెలిపేటువంటి అవకాశాన్ని మాకు కలగజేయండి. ఈ విధానంలో ఉండేటువంటి కన్ఫ్యూజన్ని తొలగించండి. మమ్మల్ని ఎలా రాసుకోమంటారు? తెలియదు, కుదరదు, దొరకదు అన్నచో ఇంత వినేసి వాదించినంత వాదించేసి నేను 15 సంవత్సరాల బట్టి వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి రకరకాల మాధ్యమాల ద్వారాగా నేను ఈ ప్రశ్నని పండితోత్తములకి మనవి చేస్తూనే ఉన్నాను. అందరూ ఫోన్లు చేసి వాదించడమే తప్ప ఎవ్వరు కూడా సమస్య పరిష్కారం మాత్రం చెయ్యలేదు. ఆఖరికి ఏమిటంటే నేనేదో వితండవాదం చేస్తున్నాను అంటున్నారు. అయ్యా నాకు అనుమానం వచ్చింది, ఎలా తీర్చుకోమంటారు? ఇందాక చెప్పాను కదా 500 ఏళ్ల తర్వాత పిల్లవాడు ఏ సర్వజిత్తు అని అడిగితే 500 ఏళ్లలో మీకు దాదాపుగా ఎంత 860 సంవత్సరాలు దొరికిపోతాయి. ఈ 860 సంవత్సరాల లిస్టులో ఏ సర్వజిత్తులో స్వతంత్రం వచ్చిందని చెప్పాలంటే 7వ సర్వజిత్త, 8వ సర్వజిత్త, 9వ సర్వజిత్త ఏదో చెప్పాలి కదా. వాడికి జటిలం ఉండకూడదు కదా. అందుకోసమనే చెప్పమంటే చాలా మంది నాతో ఇంచుమించు వాగ్యుద్ధాలే చేశారు, ఎంతో మంది విమర్శించారు, ఎంతో మంది నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేసేయండి. ఎటుల అనుసరింప వీలగును సాలగును. ఈ సంప్రదాయ కాల గణన వ్రాత సద్ది అంటే పాతది అని అర్థం. మీరు గనక ఈ పాత విషయాలన్నీ మాకు డాక్యుమెంటేషన్ రూపంలో వితౌట్ కన్ఫ్యూజన్ చెప్పలేకపోయినట్లయితే ఎటుల అనుసరింప వీలగును సాలగును. మేము అనుసరించలేము కదా. ఇప్పటికీ కూడా మీరు చూడండి, సంప్రదాయ కుటుంబాలలో సంధ్యావందనం చేసేవాళ్ళు తప్ప తిథివార నక్షత్ర యోగకరణ ముహూర్తాలు, ఆ సంవత్సరం పేరు, అయనము వాళ్ళు మాత్రమే ప్రస్తావిస్తారు. గుళ్ళో వెళ్తే పంతులు గారు ప్రస్తావిస్తారు తప్ప సాధారణంగా ఉండేటువంటి వాళ్ళందరం మనం డేట్లే కదండి ఫాలో అవుతున్నాము. అందుచేత అప్పుడు ముద్దు అగును ఆంగ్ల అంకె పద్దు. ఈ కాలచక్ర విధానంలో ఉండేటువంటి కన్ఫ్యూజన్ వల్లే మేము దీన్ని పక్కన పెట్టేసి దాన్ని వేసుకుంటున్నాం. ఒక బ్యాంకుకి వెళ్ళి చెక్ రాయాలనుకోండి, ఉదాహరణకి రేపు ఉగాది నాడు 19వ తారీఖు ఉగాది ఉంది కదా, పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి అని మీరు రాస్తే చెక్ హానర్ అవుతుందా? లేదంటే 19/03/2026 అని రాస్తే చెక్ హానర్ అవుతుందా? ఈ మాత్రం అడిగితే తప్పు అయిపోయింది. చాలా మంది పెద్ద గొడవలు పడ్డారులేండి నాతో. అందుచేత ఇప్పుడు యూట్యూబ్లో అడుగుతున్నాను, ఎంతో మందికి వెళుతుంది. పరమ విజ్ఞానం ఉన్నారు, ముఖే సరస్వతి. ప్రతి వారి దగ్గర వారి తెలివితేటలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా పరిష్కరించవచ్చు ఈ సమస్యని. వాళ్ళు లిజెండ్ అవుతారండి ఈ సమస్యను పరిష్కరిస్తే. అప్పుడు ముద్దు అగును ఆంగ్ల అంకె పద్దు. అందుచేతనైనయ్యా ఆ విధానాన్ని బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు అనేటువంటి దాన్ని అనుసరించడం అదే కారణం. ఎంత మాత్రము కాదు ఆంగ్ల బంధువు నేను. దేశిగా అడిగితే కాస్త అందరూ కూడా విమర్శిస్తున్నారు. మీ ఈ వీడియో విన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. కాస్త కామెంట్ సెక్షన్లో నేను పరిష్కరించగలను, నాకు ఉపాయం దొరికింది అంటే చాలా సంతోషం. అదొక అద్భుతమే అని చెప్పుకోవచ్చు. నేను వారిని సంప్రదిస్తాను. ఎంత మాత్రము కాదు ఆంగ్ల బంధువు నేను, కొంటె ప్రశ్నయని నన్ను దెప్పవలదు, సరళ సూత్ర కొరత ఉన్న అంశములన్నీ. ఇందులో సరళ సూత్రం లేదుగా, తేలికగా లేదు. మనం ఎలా డేట్ రాసుకోవడం, మన తెలుగు పద్ధతిలో డేట్ ఎలా రాసుకోవడం? జనవరి 1 డిసెంబర్ 31వ తారీఖు రాత్రి జనవరి 1కి గెంతకూడదు, తాగకూడదు అనేది జనవరి 1కి ఏమిటి? ఏ రోజు తాగకూడదులేండి, ఆరోగ్యం పాడు చేస్తుందిగా. కానీ రకరకాలైనటువంటి సెలబ్రేషన్స్ చేసుకోకూడదంటే ఉగాది నాడు చేసుకోమంటున్నారు. చేసుకుంటాం మహాప్రభు. 600 ఏళ్ల తర్వాత పరాభవనామ సంవత్సరం ఉగాది నాడు నేను పచ్చడి తిన్నాను అంటే అప్పుడు చిన్న కుర్రబడి ఉంటాడు. ఏ పరాభవనామ సంవత్సరం అని అడిగాడు అనుకోండి ఒక 600 ఏళ్ల తర్వాత. ఆ కుర్రవాడు అప్పుడు పచ్చడి తినేవారు అంటే 600 ఏళ్ల తర్వాత పచ్చడి తింటారో తినరో అనుమానమే, ఎందుకంటే భ్రష్టు పట్టిపోతుంది కాబట్టి. సరే అది పక్కన పెడదాం అని అడిగితే ఏ పరాభవం అంటే మనం పరాభవం పొందాలి. ఆ మాట విని ఆ పిల్లవాడికి సమాధానం చెప్పలేక అప్పుడు కూడా మన పెద్దరికాన్ని ప్రదర్శించేసి వాడు నోరు నొక్కేయడమే. అందుచేత సరళ సూత్ర కొరత ఉన్న అంశములన్నీ, సరళ సూత్ర కొరత ఉందిగా, ఈజీగా లేదుగా. సమసిపోవు నిజము
కాలగతిలో అలాగా అది నిలబడదయ్యా. నిలబడకపోవటం వల్ల ఏమవుతుందంటే బిఫోర్ క్రీస్ట్ ఆఫ్టర్ క్రీస్ట్ అనేటువంటి సంప్రదాయం ఎలా అయితే వచ్చి మనల్ని రాజ్యం వెళుతుందో, కాలగణనం రాయటంలో ఎలా అయితే మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందో దానిని మనం ఇంకా ఆపుకోలేమయ్యా. మీరు కనుక మనది నిజానికి చాలా అద్భుతమైనటువంటి కాలగణితం. ఈ అద్భుతమైనటువంటి కాలగణితాన్ని నిలబెట్టవలసినటువంటి సిద్ధాంతులు, మా అద్భుతమైనటువంటి గణిత శాస్త్రజ్ఞ పండితోత్తములు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏదో ఒక ఉపాయం చేయాలనేటువంటి ఆవేదనతోనే గత 15 ఏళ్ల పైగా ఈ సమస్య పూరణాన్ని అందరికీ పంపించడం జరుగుతోంది. ఎవరైనా పూరిస్తారేమనేటువంటి ఆలోచనతో మన నేమాని థాట్స్ ద్వారాగా ఈ సమస్యని మీ ముందు మనవి చేయడం జరిగింది. మరొక పద్యంతో మరొక శీర్షికలో కలుద్దాము. స్వస్తి.